రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6 అయితే అఫీషియల్ గా భారతదేశ మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైకే కాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన అత్యంత లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ కావడం అయితే విశేషం అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో బోల్డ్ అనే ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ బైక్లు ఎటువంటి వెల్డింగ్ లేని చాసిస్ అయితే ఈ బైక్ లో అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. బోల్డ్ అనే సేఫ్టీ ఫీచర్స్ తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ బైక్ ని అయితే ముందు తీసుకొచ్చారన్నమాట. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఒక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ బైక్ అనమాట, ఫ్లయింగ్ ఫ్లీ C6. ఇది నియో వింటేజ్ డిజైన్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అంటే డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఓల్డ్ స్కూల్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంటుంది. బట్ మోడర్న్ ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ బైక్ డిజైన్ వెనకాల ఒక చిన్న స్టోరీ అయితే ఉందన్నమాట. వరల్డ్ వార్ 2 సమయంలో ఫ్లయింగ్ ఫ్లీ అనే ఒక బైక్ ని పారాషూట్ల మీదుగా కిందకైతే వదిలేవారు అనమాట. ఎందుకంటే యుద్ధంలో ఎవరైతే సైనికులకు ఇవ్వడం కోసం ఇలాంటి లైట్ వెయిట్ బైక్స్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. సరిగ్గా ఆ డిజైన్ స్ఫూర్తితోనే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ ని ఫ్లయింగ్ ఫ్లీ C6 అనే ఒక పేరుతో ప్రెసెంట్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో చాలా లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే అనమాట. 124 కేజీల బరువుతో ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు. మీకు డిజైన్ పరంగా చూసుకుంటే రేర్ సైడ్ పిలియన్ రైడర్ సీట్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ అటాచ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇది రిమూవబుల్ సీట్ అయితే లభిస్తుంది. సో మీకు రైడర్ సీట్ తో పాటుగా పిలియన్ సీట్ కూడా లభిస్తుంది. సో మీకు వద్దనుకుంటే కనుక ఆ పిలియన్ సీట్ ని వరకు మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఇదే పిలియన్ సీట్ అనమాట. ఈ బైక్ వెనకాల పిలియన్ సీట్ ఉంటే కనుక మీకు ఎలా కనిపిస్తుంది. దీని వరకు మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే వెనకాల ఉన్న పిలియన్ సీట్ ని రిమూవ్ చేసేస్తే సింగిల్ సీట్ ఇందాక మీకు చూపించిన డిజైన్ రూపంలో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క చాసిస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫోర్జ్డ్ అల్యూమినియం సంబంధించిన చాసిస్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. మీరు చాసిస్ ఎక్కడైనా చూడండి, చాసిస్ లో ఒక్క చోట కూడా వెల్డింగ్ అయితే యూజ్ చేయలేదని చెప్తున్నారు. కంప్లీట్ గా సింగిల్ ఫ్రేమ్ తో ఈ పర్టికులర్ చాసిస్ అయితే డెవలప్ చేశారు. సో దీనివల్ల ఈ చాసిస్ అనేది చాలా దృఢంగా అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే అల్యూమినియంతో దీన్ని డెవలప్ చేయడం వల్ల మీకు ఈ వెహికల్ యొక్క బరువు కూడా తగ్గడానికి కారణం కింద అయితే మారిందనమాట. అలానే మీకు ఈ బైక్స్ లో చూసుకునేది ముందు వెనక కూడా 19 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఈ బైక్ లో అయితే అమర్చడం జరుగుతుంది అనమాట. చైన్ మోటార్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అనేది వీళ్ళు లింక్ చేశారన్నమాట. అలానే వీళ్ళు ఈ మోటార్ చూసుకున్నట్లయితే వీళ్ళు బెల్ట్ డ్రైవ్ మోటార్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే లింక్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా ఇందులో ఇన్నోవేషన్ ఇది చేశారు అనేది చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు మెగ్నీషియం అలాయ్ తో ఈ బ్యాటరీ సంబంధించిన కంపార్ట్మెంట్ అయితే డెవలప్ చేశారనేది చెప్తున్నారు అనమాట. సో మొత్తం వీళ్ళు యూజ్ చేసిన బ్యాటరీ వచ్చి నికిల్ కోటెడ్ అల్యూమినియం సెల్స్ అయితే దీన్ని డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇందులో 224 లేజర్ వెల్డెడ్ సంబంధించిన సెల్స్ అయితే ఏర్పాటు చేసేది చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఈ పర్టికులర్ షేప్ ఆఫ్ ది బ్యాటరీ ప్యాక్ వెనకాల కూడా ఒక టెక్నాలజీ దాగుందని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్ ఒక హీట్ సింక్ లాగా ఉపయోగపడి మీరు హై పర్ఫార్మెన్స్ బైక్ ని నడిపినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం దానికి తగ్గట్టుగా ఈ బ్యాటరీ యొక్క కంపార్ట్మెంట్ ని కూడా డెవలప్ చేసినట్టుగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ బైక్ లో మీకు 15.4 కిలోవాట్ల పీక్ పవర్ PMS మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ బెల్ట్ డ్రైవ్ మోటార్ సాయంతో మీకు టాప్ స్పీడ్ వచ్చేసరికి 115 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఈ బైక్ లో అయితే లభిస్తుంది అయితే చెప్తున్నారు. అలానే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని ఎలక్ట్రిక్ బైక్ లో మీరు 3.7 సెకండ్లో అయితే చేరుకోవచ్చు. అలానే ఈ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3.91 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఒకసారి అది పెడితే 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బైక్ లో మీకు మల్టిపుల్ రైడ్ మోడ్స్ అనేది లభిస్తాయి అనమాట. అలానే ఎలక్ట్రిక్ బైక్ తో పాటుగా మీకు ఒక ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. సో సెపరేట్ గా మీరు ఛార్జర్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ బోర్డ్ ఛార్జర్ తో మీరు ఎలక్ట్రిక్ బైక్ ని 2 గంటల 16 నిమిషాలు అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే 65 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని 80% ఛార్జ్ చేసుకోవచ్చు. 2 గంటల 16 నిమిషాలు అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో చాలా ఫాస్ట్ గా అయితే మీరు ఎలక్ట్రిక్ బైక్ ని ఇంటి వద్ద ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. అంటే ఎవ్రీ 1 మినిట్ కి మీరు 1 కిలోమీటర్ రేంజ్ అయితే పొందవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. అలానే ఈ బైక్ లో మీకు 207 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. అలానే 1366 మిల్లీమీటర్ల వీల్ బేస్ అయితే లభిస్తుంది. వెహికల్ యొక్క వెయిట్ వచ్చి 124 కేజీలు అనమాట. సస్పెన్షన్ వచ్చి ఫ్రంట్ సైడ్ వచ్చి మీకు హైడ్రాలిక్ ట్విన్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మోనోషాక్ ఇంటర్నల్ ఫ్లోటింగ్ పిస్టన్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట. ఇక బ్రేక్స్ అయితే ఫ్రంట్ 28mm డిస్క్ బ్రేక్ లభిస్తుంది. రేర్ సైడ్ వచ్చి 34mm డిస్క్ బ్రేక్ అయితే లభిస్తుంది అనమాట. ఇక బైక్ ముందు భాగంలో మీకు 3.5 అంగుళాల సర్క్యులర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. కలర్ డిస్ప్లే అయితే మీకు లభిస్తుంది. బైక్ సంబంధించిన డీటెయిల్స్ మీకు
100% ఛార్జింగ్ అలానే రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ మీద అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. కనెక్టివిటీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు పైన అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ బైక్ డిస్ప్లేలో వచ్చేసరికి మీకు FF-C6 సంబంధించిన ఫ్లీవేర్ ఓఎస్ అయితే యూస్ చేసేది చెప్తున్నారు. స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ బైక్ కోసమే వీళ్ళైతే సాఫ్ట్వేర్ అయితే యూస్ చేసినట్టు చెప్తున్నారు. రైడర్ సేఫ్టీ కోసం అయితే మీకు ABS బ్రేకింగ్ అయితే అందిస్తున్నారని చెప్తున్నారు. బై డైరెక్షనల్ క్రాల్ మోడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఆటో హోల్డ్ ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. అంటే మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఇంక్లైన్ పొజిషన్ లో ఉన్నప్పుడు బైక్ వెనక్కి మూవ్ అవ్వకుండా ఉండడం కోసం ఆటో హోల్డ్ ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం CPN సాకెట్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. సో మీరు ఏమన్నా స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కనుక ఈ పొజిషన్ లో పెట్టుకుంటే మీరు వైర్లెస్ గానే ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే మీకు ఇందాక చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ బైక్ లో ఆన్ బోర్డ్ ఛార్జర్ లభిస్తుందని చెప్పాను కదా, డైరెక్ట్ గా మీకు వైర్ ఒకటి మాత్రం కనెక్ట్ చేసుకుంటే లోపలే ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంటుంది. సో డైరెక్ట్ గా మీరు ఆన్ బోర్డ్ ద్వారా అయితే మీరు ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక బైక్ యొక్క డిస్ప్లే మీద మీకు స్మార్ట్ నావిగేషన్ ఆప్షన్ కూడా అయితే లభిస్తుంది అనమాట. యాంటీ థెఫ్ట్ అలారం, జియో ఫెన్సింగ్, SOS అలానే ఇంకాగ్నిటో మోడ్ వంటి ఫీచర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ లో అయితే లభిస్తాయని అయితే చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 2,79,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఈ C6 ఎలక్ట్రిక్ బైక్ అయితే అఫీషియల్ గా అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఇనిషియల్ గా ఈ బైక్ వచ్చి మనకి బెంగళూరులో అయితే షోరూమ్ లో అయితే అందుబాటులో ఉంది. ఆ తర్వాత మీకు ఇతర మెయిన్ సిటీస్ లో కూడా ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి అయితే వస్తుంది అనేది చెప్తున్నారు. అంతేకాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు బ్యాస్ సిస్టమ్ ద్వారా కూడా ఎలక్ట్రిక్ బైక్ ని అయితే అందిస్తామని చెప్తున్నారు. 1,99,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి ఎలక్ట్రిక్ బైక్ ని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. బట్ ఎవ్రీ మంత్ మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుని మీరు ఎన్నైతే కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారో దాని వరకు మీరు అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే నథింగ్ బట్ బ్యాటరీ రెంటల్ స్కీమ్ కూడా తక్కువ ప్రైస్ లో మీరు ఎలక్ట్రిక్ బైక్ ఓన్ చేసుకోవాలనుకుంటే బ్యాస్ సిస్టమ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నేను అఫీషియల్ వెబ్సైట్ లో ఆర్టికల్స్ చెక్ చేశాను కానీ రాయల్ ఎన్ఫీల్డ్ C6 ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ డీటెయిల్స్ అయితే మాకు దొరకలేదు. ఆ డీటెయిల్స్ దొరికితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ని అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చిన తమ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ C6 ఎలక్ట్రిక్ బైక్ యొక్క కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ మరియు ఫీచర్స్ వివరాలు అనమాట. నాకైతే ఈ బైక్ లో నచ్చింది అంటే డిజైన్ అయితే నచ్చింది. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే బాగా హెవీ వెయిట్ అంటారు, బట్ లైట్ వెయిట్ గా ఉండడం అనేది మంచి విషయం అనిపించింది. మూడో చూసుకుంటే ఇంటి వద్దనే కూడా 2 గంటల 16 నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏదైతుందో అది కస్టమర్స్ బాగా అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ మీకు ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.